దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిలోనికి మరొక అడుగు ఉన్నతంగా వేయటానికి దేవుని యొక్క పాద సన్నిధిలో చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి శారీరకంగా ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నాను. మీరందరూ కూడా నిత్యము దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ఉన్నారు అని నేను ఆశిస్తూ ఉన్నా. అందును బట్టి మీరు ఆత్మీయ జీవితంలో ఆరోగ్యంగా ఉన్నారని కూడా నేను భావిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకెన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనం జయించి ఉన్నత స్థితిలో నిలుచున్నట్లుగా మీ అందరికీ ప్రభు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాననెను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువారు ఈ మాటను మొట్టమొదటగానే మనకు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో శరీరధారిగా జీవించి ఉన్నటువంటి దినములలో ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో కానివ్వండి, మాట్లాడిన మాటలలో ఎన్నో మాటలు ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడారు. తన దగ్గరకు వచ్చినటువంటి జనసమూహమును చూసి మాట్లాడారు. తన శిష్యులకు కొన్ని మాటలు కూడా తెలియజేశారు. వ్రాయబడినటువంటి మాట మనం విన్నప్పుడు మన హృదయంలో కొంత కలవరం కలుగుతుంది. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువు చెప్పారు కదా. ప్రభువు చెప్పినటువంటి మాట నెరవేరుతుంది కదా. మన హృదయము ఆ మాట వింటే, ఏదైనా ఒక ఆశీర్వాదం వచ్చిన మనము వింటే మనకు సంతోషం, మన హృదయము గంతులు వేసేటువంటి స్థితిలోని కూడా వెళుతుంది. కానీ మనకు ఒక కష్టం వస్తుంది, రాబోయే దినాలలో మీకు ఒక నష్టము జరగబోతుంది, మీ జీవితంలో మీరు జారి పడేటువంటి ఒక పరిస్థితి మీకు రాబోతా ఉంది. ఈ రీతిగా మనకేదైనా ఆరోగ్య విషయంలో కానీ, వ్యాపార ఉద్యోగ విషయాలలో కానీ, బిడ్డల చదువుల్లో ఏదైనా ఒక మైనస్ కనపడుతుంది అంటే, ఎవరైనా మీకు ఒక శోధన కలుగుతుందంటే మనకు చాలా భయము, బాధ, సంతోషం లేనటువంటి పరిస్థితి, అన్నము తినాలి అని అనిపించనటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడలేము. సంతోషం అనేటువంటిది మన జీవితంలో ఆ సమస్య తీరేంత వరకు మనకు దగ్గర కూడా ఉండదు. ప్రార్థనకి వెళ్ళాలంటే ఏం ప్రార్థన లేండి, అమ్మ ఫంక్షన్ రా అంటే ఏం ఫంక్షన్లే, మా పరిస్థితులు బాగాలేదు, మా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ రీతిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువారే చెప్పారు. ఆ ప్రభువే అంటున్నారు, నా యందు మీకు సమాధానము కలుగుతుంది. నేను సమాధానమునకు అధిపతిగా ఉన్నాను కదా, కర్తగా ఉన్నా కదా. నేను జన్మించక మునిపే, యేసుక్రీస్తు వారు లోకంలో జన్మించక మునిపే ప్రవక్త అయినటువంటి యెషయా తను రాసినటువంటి గ్రంథములో ఒక మాటను తెలియజేశారు కదా. సమాధానకర్త అనేటువంటి పేరు ప్రభువుకి పెట్టబడుతుందనేటువంటి మాట ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడాడు కదా. సమాధానమునకు కర్తగా నేనున్నాను, మీరు సమాధానంగా ఉండండి, నా యందు మీకు సమాధానం కలుగుతుంది. మీరు ఏ విషయంలో కూడా చింతపడాల్సినటువంటి పని లేదు.
ఎక్కడా దిగులు పడాల్సినటువంటి అసలు ఆలోచనే మీకు ఉండొద్దు. మీరు ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువు మాట్లాడుతూ ఉంటే మనకొక ప్రశ్న కూడా కలుగుతూ ఉంది. దేవుని యొక్క సేవకులు ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సేవకుల దగ్గరకు వచ్చి, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఫలానా సమస్యతో మేము తల్లడిల్లిపోతూ ఉన్నాం, మాకు ఈ సమస్య నుంచి విడుదల పొందుతామనేటువంటి అవకాశం లేదు, ద్వారాలు మూయబడ్డాయి, ఏం చేయాలో దిక్కు తోచట్ల, మాకు అన్నం తినాలని లేదు, దుఃఖము, కన్నీరు, వేదన, బాధ, ముఖంలో నవ్వు అనేటువంటిది మాకు రావటంలా అనేటువంటి వారు ఉన్నారనుకోండి. వారితోటి సేవకుడు, పాస్టర్ గారు మీరేం భయపడొద్దు, లోకంలో శ్రమ కలుగుతుంది, ఇది ప్రభువారే చెప్పారు అని చెప్తే మనము, లేకపోతే ఆ మాట ఆ సమస్యలో ఉన్నటువంటి వారు ఏమంటారంటే, మీకేమండి ఆ సమస్య మాది కదా, అనుభవిస్తున్నటువంటి వాళ్ళం మేము, మాకు తెలుసు దాని బాధ ఏంటో, అది ఎంతగా మమ్మల్ని కృంగదీస్తూ ఉందో మాకు తెలుసు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. పేదవాళ్ళకి కొన్ని సమస్యలు, మధ్యతరగతి కుటుంబాలలో మరికొన్ని సమస్యలు, బాగా డబ్బులు సంపాదించినటువంటి వారు, ధనవంతులకి వారికి వేరే రకమైనటువంటి సమస్యలు. ఆ సమస్యకు పేరు మనము ఏదైనా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఆహారము దొరకనటువంటి పరిస్థితి, ఆకలితోటి చావు కేకలు వేస్తూ ఉన్నారు కొంతమంది మా పరిస్థితులు ఏంటి, మా పిల్లలకు పెళ్లి ఎట్లా చేయాలి, మా బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి అని మధ్యతరగతి కుటుంబీకులు, ఉన్నటువంటి అప్పుల భారం ఎలా తీర్చుకోవాలి, లోన్లు ఎలా కట్టుకోవాలి, ఉద్యోగాలు రావటం లేదు కదా, వ్యాపారం చేయాలంటే మాకు స్తోమత లేదు అని బాధపడేటువంటి వారు ఒక వర్గం ఉన్నారు. మరికొంతమంది డబ్బులున్నాయి కానీ జబ్బులు కూడా ఉన్నాయి, మాకు డబ్బులున్నాయి జబ్బు కూడా ఉంది, మా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో మాకున్నటువంటి ఆ జబ్బుని, ఆ వ్యాధిని మేము ఏవి చేయలేకపోతా ఉన్నాం. మెడిసిన్స్ వాడుతున్నాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం, సిటీలో కాస్ట్లీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మంచి పేరున్నటువంటి వైద్యుల దగ్గరికి, హాస్పిటల్కి వెళ్తున్నా ప్రయోజనం లేదు. నాకున్న షుగర్ తగ్గటంలా, నాకున్నటువంటి థైరాయిడ్ తగ్గట్లా, క్యాన్సర్ తగ్గట్లా, ఎయిడ్స్కి రోగానికి మందు లేదంటా ఉన్నారు. ఎన్ని రకాలండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం, క్రొత్త జబ్బులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్ చూస్తే ఒక వీధంతా కూడా ఫలానా డాక్టర్, స్పెషలిస్ట్ అని బోర్డులు కనిపిస్తున్నాయి, కానీ క్యూలో ఉంటున్నారు, కానీ ప్రజలు వ్యాధులతో బాధపడతా ఉన్నారు. కావలసినంత ధనం ఉంది, కానీ అది ఉపయోగించుకోవటానికి, తినడానికి అవకాశం లేదు. ఒక పూట అన్నం తింటా ఉన్నాను. ఎందుకు ఇవన్నీ అంటే శ్రమలే, ఇవన్నీ కష్టాలే. ఏమీ లేకుండా కొదువుగా ఉండటం ఒక కష్టము, ఉండి వాటిని అనుభవించకుండా ఉండటం కూడా మరొక శ్రమ, మరొక కష్టమే. ఈ చెప్పినటువంటి వాటిల్లో ఈ మాట వింటున్నటువంటి నువ్వు ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళగా ఉన్నారు. అది దేవునికి తెలుసు కదా, అది దేవునికి తెలుసు. మరి మేము ఎలా సంతోషంగా ఉండగలం అని అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ మేము ఎలా ధైర్యంగా ఉండగలం, మీరు సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అంటున్నారు అన్న, మీరే చెప్పండి అని తిరిగి ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్న మన హృదయంలో కలగక మునిపే పరిశుద్ధాత్మదేవుడు మన అంతరంగము, మనుషుల స్వభావము, వాళ్ళ హృదయంలో కలిగేటువంటి ప్రశ్నలు
ఇవన్నీ కూడా ఆయన ముందుగా ఎరిగినవాడుగా ఉన్నాడు కాబట్టి సమాధానాన్ని అక్కడ వ్రాయించి ఉంచాడు. మనం చదివినటువంటి మూలవచన భాగంలోనే ఆ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలోనే ఆ మాట సమాధానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ మాటను బట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలంటే ప్రభు ఇస్తున్నటువంటి సమాధానము, నేను లోకమును జయించి ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడుగా ఉన్నాడు. చూసారా, దేవుడు ఏ దేవుడైతే నీకు తోడుగా ఉన్నాడో, ఏ ప్రభు అయితే ఈ మాటలు ఈ యోహాను ద్వారా వ్రాయించాడో, ఏ తలంపునైతే పరిశుద్ధాత్మ దేవుడు భక్తునికి ఇచ్చి ఈ మాట వ్రాయించాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ ప్రభువే అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించి ఉన్నా. లోకాన్ని జయించి ఉన్నటువంటి నేను మీకు తోడుగా ఉంటే మీరెందుకు భయపడతారు ఇంకా? అవును కదా ప్రియదేవుని బిడ్డలారా, మనకు ఒక లక్షాధికారి, కోటీశ్వరుడు, మిలియనీర్, ఆస్తి కోట్ల రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి మన స్నేహితుడైతే మనకొక ₹1,00,000 అప్పు ఉంటే ఆయన సహాయం చేయడా? మనకు ₹1,00,000 ఇస్తే ఆయన దగ్గర మరికొన్ని కోట్లు అదనంగా చేరతా ఉన్నాయి అనుకోండి. మనలాగా ఆయన అందరికీ డబ్బులు పంచుతూ ఉన్నారనుకోండి, ఆయనకి ఏమీ కొదువు కాదు కదా. మరి అలాంటి ఆయన మనకు స్నేహితునిగా ఉంటే, మనకు తండ్రిగా ఉంటే, మన ప్రక్కనే ఉంటే, మన కుటుంబంలోనే ఉంటే, మనతోటే ఉంటే మనకింకా ఏ విషయంలో భయం కలుగుతుంది? ఏ విషయంలో భయం ఉండదు. ఆయన ఒక వైద్యుడిగా ఉంటే, మనకు కలిగినటువంటి రోగాలన్నిటినీ స్వస్థపరిచేటువంటి పరమ వైద్యుడిగా ఉంటే రోగాన్ని గురించి మనం ఆలోచన చేస్తామా? మనకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి మనం ఆలోచన చేస్తామా? మన హృదయమును, రాజుల హృదయములను, అధికారుల హృదయములను, పరిపాలకుల హృదయాలను నీటి కాలువల్లాగా మళ్లించేటువంటి శక్తివంతమైనటువంటి వాడు ఆయన మనకు తోడుగా ఉంటే, మనకు గైడ్ లైన్ ఇచ్చి మనల్ని నడిపిస్తే మనం ఇంకెందుకు భయపడతాం? అసలు భయపడేటువంటి అవసరం మనకు కలుగుతుందా? ప్రియదేవుని బిడ్డలారా, నేను లోకాన్ని జయించి ఉన్నా. ప్రభువా మాట అంటా ఉన్నారు, నేను లోకాన్ని జయించాను కాబట్టి నేను మీకు విజయాన్ని ఇస్తా, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళేటువంటి మార్గములో ఆ సమస్య ఎదురైందా, ఆ సమస్య నీ కంటితో నువ్వు చూస్తే ఒక ఎర్ర సముద్రం లాగుంటుందేమో, ఎరుకో కోటగోడలాగా బలంగా ఉంటాయేమో నీకున్నటువంటి సమస్యలు. నువ్వు వెళ్ళేటువంటి ఆ దోణిలో, ఆ నీ ప్రయాణంలో అలలు ఎగసిపడతా ఉన్నాయేమో. మన జీవితంలో, మన జీవిత యాత్రలో ఎన్నో సమస్యలు. సమస్య లేని కుటుంబము, సమస్య లేని జీవితము ఉండదు. ప్రతి ఒక్కరు కూడా, దేవుని సేవకులు సైతము, అపోస్తులు సైతము శ్రమల్లోయలోనే నడిచారు, కష్టాల్లోనే నడిచారు. పేతురు, పౌలు వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంలో శ్రమలు ఎదురయ్యాయి, కానీ వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగులో ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, అనుకోవచ్చు సేవకులు అలానే చెప్తారు, వాళ్ళకేమండి చక్కగా ఏసీ ఇంట్లో ఉంటారు, లేకపోతే బయటికి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్తారు, ఇంకొంచెం ఆశీర్వదించబడితే కారులో వెళ్తారు, కానుకలు వస్తూ ఉంటే వాళ్ళకని అనుకోవచ్చు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ పరిచర్య ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచన చేశారా? వాళ్ళు దేవుని యొక్క మాటలు చెప్తున్నారంటే దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతగా సిద్ధపడతా ఉన్నారు. ప్రభువా, ఈరోజు నేను వాక్యం చెప్పాలి, ఆయన ఏం మాట్లాడాలి, నీ తలంపు నాకు దయచేయి, నీ ఆలోచన ఇవ్వు అని
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి తలంపులు, ఆలోచనలు, మాటలు అవన్నీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత మాటలతోటి సంఘాన్ని నోటి మాటగా మెప్పించవచ్చేమో కానీ ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించలేరు. ఎవరైనా సరే ఏదో 4 మాటలు చెప్పి వెళ్తే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. కానీ ఎవరైతే, ఏ సేవకుడైతే దేవుని పాద సన్నిధిలో కనిపెట్టుకొని వర్తమానం ప్రిపేర్ అయ్యి, మెసేజ్ ప్రిపేర్ అయ్యి, దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి పంపబడినటువంటి వాడుగా ఉంటే, ఆ మాటలు విడుదలైతే ఆ మాటలు ఎలా ఉంటాయంటే వారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఎలా ఉంటుందంటే మనకు తెలిసినటువంటి మాటే. చాలామంది కృంగిపోయిన స్థితిలో ఉంటే ఆ మాట విన్నప్పుడు వారు లేవనెత్తబడతారు. బలహీనంగా ఉంటే బలపరచబడతారు. మాకు గమ్యమేంటి, మేము ఏ మార్గంలో వెళ్ళాలి, 10th క్లాస్ అయిపోతుంది, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే నేను మంచిగా లైఫ్ సెటిల్ అవ్వగలను ఆలోచన ఉంటుంది కదా తల్లిదండ్రులకు కానీ బిడ్డలకు కానీ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ వ్యాపారం చేస్తే మనకు లాభకరంగా ఉంటుంది, న్యాయంగా, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా కాకుండా అనుకూలంగా, వాక్యానుసారముగా, దేవునికి వ్యతిరేకంగా కాకుండా ఏ వ్యాపారం చేస్తే నాకు ఆశీర్వాదం, నా కుటుంబం దీవించబడుతుంది, నా సమస్యలు తొలగించబడతాయి, ఎన్నో రీతిలుగా మన మైండ్లో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మన హృదయంలో ఆలోచనలు అనేటువంటివి విచ్చలవిడిగా కలుగుతూ ఉంటాయి. వివాహ వయసు వస్తూ ఉంది పిల్లలకు, ఎలాంటి అమ్మాయి వస్తుందో, డబ్బులు కట్నం ఇవ్వాలా, ఏ కట్నం వద్దు, వాళ్ళు కొంచెం చదువుకొని చెరొక జీతం తెచ్చుకుంటే చాలనుకుంటున్నారా, ప్రార్థనా పరురాలై ఉంటే చాలా. విచిత్రం ఏంటో తెలుసా, ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే మాకొక డాక్టర్ కావాలి అల్లుడుగా, మాకొక మంచి ఇంజనీర్ కావాలి, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాడు కావాలి, మంచి వ్యాపారం చేస్తున్నటువంటి వాడు, తెలివి కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు కావాలని కోరుకుంటున్నారు. కానీ మా అబ్బాయి దైవ సేవకుడు అవ్వాలి, మా అల్లుడు నా కూతురికి వచ్చేటువంటి భర్త దేవుని సేవ చేయాలి, పరిచర్య చేయాలని కోరుకునేటువంటి వారు, కోరుకుని ప్రార్థన చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. ఎవరైనా అసలు కనిపిస్తున్నారా అంటే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల కుటుంబాలలో ఉంటున్నటువంటి వారు కూడా సేవకుని తన కుమార్తెకు భర్తగా తీసుకురావటానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఏం పరిచర్యమండి, అన్ని శ్రమలే కదా అని అనుకుంటున్నారు. కానీ లేఖనము మనకు చెప్పినటువంటి మాట, మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు కృంగిపోవద్దు, నేను లోకాన్ని జయించును. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు విడుదల పొందాలంటే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయాలి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈ మాట ప్రభువారే మాట్లాడారు. ఆయన తన జీవితంలో అనుభవించినటువంటి శ్రమలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో శ్రమలు అనుభవించారు ఆయన. ఆ శ్రమలను అనుభవించి వాటిలో ఓడిపోలా, జయించారు. అందుకే ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించున్నా. లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము, ఇవన్నీ దేవుని వల్ల కలిగినటువంటివి కావు, అపవాది మనుషులు కలగజేసుకున్నటువంటివే. ఈ సమస్యలు మధ్యలోనే ప్రభువారు కూడా ప్రయాణం చేశారు. కానీ ప్రభువుని అవి ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేకపోయాయి. ప్రభువుని
శోధన ఆయన జయించినటువంటి బలవంతుడుగా ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నా, మీరు ధైర్యం తెచ్చుకోండి, నన్ను బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు దిగులు పడాల్సినటువంటి అవసరము 1% కూడా లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. మనము ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల గుండా ప్రయాణం చేయొచ్చు, కోటాను కోట్ల అప్పుల బాధలో ఉండొచ్చు, నాకు ఇంకా దిక్కేంటి అని దిక్కు లేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చేసుకోవాలని తలుస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ చెప్తున్నటువంటి మాట, మీరు ఏ ఉద్దేశంతో మాటలు వింటున్నారో తెలియదు, కానీ దేవుడు మీతో చెప్తున్న మాట, మీరు ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడు ఆశీర్వదించబడతాడు. ప్రభువారు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయములో 41వ వచనంలో, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ సందర్భం చూస్తే 39వ వచనం నుండి చదవడానికి సమయం లేదు కాబట్టి మీరు చదవండి, నేను వాటిని క్లుప్తంగా తెలియజేస్తూ అంశంలో ముందుకు వెళ్తాను. ప్రభువారు అప్పగింపబడేటువంటి ఆ రాత్రి ఆయన ఒలీవ కొండకు వెళ్ళి తన శిష్యులను తీసుకుని వెళ్ళి కొంతమందిని అక్కడ ఉంచి ముగ్గురిని మాత్రం తీసుకొని మరికొంత దూరానికి వెళ్ళారు. వారిని అక్కడ ఉంచి అక్కడి నుంచి ఒక బలంగా ఒక రాయి విసిరేసి ఎంత దూరం పడుతుందో అంత దూరంలో ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేంటి అదేంటండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారని అందరు సేవకులు చెప్తున్నారు, వాక్యంలో వ్రాయబడి ఉంది. మళ్ళీ ప్రత్యేకించి ఇక్కడ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేసినటువంటి అంశం ఏంటంటే 42వ వచనంలో వ్రాయబడింది, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నీ ఇష్టమే సిద్ధించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గిన్నె అంటే అక్కడ ఏదో ఒక పాత్ర కాదు, ప్రభువారి యొక్క జీవితంలో జరగబోతున్నటువంటి ఒక సందర్భం, ఆయన జీవితంలో అనుభవించబోతున్నటువంటి ఒక శ్రమ. ఆయనకు అన్నీ తెలుసు కదా, ఏ శ్రమ రాబోతా ఉంది, ఎలాగ తను ఇప్పుడు బంధించబడబోతా ఉన్నాడు, ఏ రీతిగా అన్యాయపు తీర్పు విధించబడబోతా ఉంది, అన్యాయపు శిక్ష విధించబడతా ఉంది, అన్యాయపు తీర్పులకు తను ఎదుర్కొనబోతా ఉన్నాడు. ఎన్నో అవమానాలు, నిందలు వేయబడతా ఉన్నాయి. ఒకానొక సమయమున రాజులకు రాజుగా ఆయన యెరూషలేము వీధుల్లో సంచరించాను, కానీ నేటి దినాన నేను అప్పగించబడబోతా ఉన్నా, అవమానకరంగా నన్ను హేళనగా మాటలాడతాను నేను వినబోతా ఉన్నా, నా ముఖం మీద పిడిగుద్దులు గుద్దబోతా ఉన్నారు, నా గడ్డం పెరికి వేస్తారు, తల మీద ముండ్ల కిరీటము, వీపు మీద కొరడాలతో దెబ్బలు, శరీరం అంతా గాయాలు, రక్తము గారుతుంది. ఇప్పుడు నాకు మోయలేనటువంటి ఆ పాప శిక్షగా ఉన్నటువంటి ఆ సిలువను నేను భరించాలి. సిలువ మీద మేకులు కొట్టబడతాయి, వేలాడాలి. ఎంత వేదన ఇదంతా, ఎంత వేదన. అదన్నీ కూడా ఆయనకు తెలిసి ఆయన దేవుని కుమారుడైన మనిషి కుమారుడుగానే ఈ లోకంలో జీవించాడుగా. నీ వలే నా వలే ఆయన శ్రమను తట్టుకోలేనటువంటి రీతిగానే ఒక సామాన్య మానవునిగానే ఉన్నారుగా. ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు, కానీ స్వయంగా ఇప్పుడు ఆయనే ఆ శిక్షకు గురవబోతూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమే, నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతే తొలగించు అని ప్రార్థన చేస్తే ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రభువారు దేవుని యొక్క దూత, ప్రభు దూత వచ్చి
ఆయనను బలపరిచింది. దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారి దగ్గరికి ఒక దూత వచ్చింది. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను పరలోకము నుండి దేవదూత వచ్చి బలపరిస్తే నిన్ను బలపరచడా దేవుడు? నువ్వు ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డగా ఉన్నావు కదా, ప్రియమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఆయన జీవితంలో ఉన్నావు కదా. నువ్వు చేసినటువంటి వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకంగా నడిచిన నడకను, క్రియలను, ఆలోచనలను ప్రతి ఒక్కదానిని దేవుని పాదముల దగ్గర విడిచిపెట్టి కన్నీరు కార్చి పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నీ రక్తంతో నన్ను శుద్ధిని చేయి, నన్ను దూరం చేయొద్దు, నన్ను నెట్టివేయద్దు, త్రోసివేయొద్దని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను తన రక్తంతో కడిగివేసి పరిశుద్ధపరచి నిన్ను హత్తుకున్నాడు కదా. నువ్వంటే ఆయనకి ఇష్టమేగా. మరి నువ్వు బాధపడతా ఉంటే, శ్రమల లోయలో నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను ఎత్తుకుంటాడు కానీ నిన్ను విడిచిపెడతాడా యేసయ్య? పరలోకము నుండి దూత వచ్చి యేసయ్యను బలపరిస్తే నిన్ను బలపరచడా దేవుడు? ఆయన ప్రియమైన కుమారుడుగా ఉన్నట్లే నువ్వు కూడా ప్రియమైన కుమార్తెగా ఉన్నావు. నీవు కూడా ప్రియమైన కుమారుడుగా దేవునికి ఉన్నావనేటువంటి ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో. ప్రభువు ఏదో ఒక రీతిగా, ఈ మాట అనుభవపూర్వకంగా చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా, కృంగిపోయినటువంటి స్థితిలో నేను చాలాసార్లు ఉన్నా. నాకు దిక్కేంటి అని అనుకున్నటువంటి రోజులు నా ముందు ఎన్నో ఉన్నాయి. అనారోగ్యమును బట్టి కానీ, కరోనా వ్యాధితో నేను బాధపడినటువంటి ఆ సమయంలో కానీ, ఏదైనా వ్యతిరేకతల మధ్యలో నేను నడిచినటువంటి వాటన్నిటిలో ప్రభు నాకు తోడుగా ఉండి బలపరిచాడు. ఆ ప్రభువే మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. మీరు ఎలా ఉండాలంటే ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండి ధైర్యాన్ని కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఎన్నో మాటలు నాయన మమ్మల్ని బలపరిచాయి. మేము బలం పొందుకోవటానికి ప్రభు శ్రమలు మాకు కలుగుతాయని మాకు చెప్పారు. శ్రమలలో మేము నాయన లోకములో పడిపోతాము, కానీ పడిపోకుండా ధైర్యపరచి లేఖనాల ద్వారా ఎన్నో సందర్భాలు, ఎన్నో అంశాలు మాకు తెలియజేశారు. మరెన్నో వ్రాయబడి ఉన్నవి, వాటిని కూడా మేము చదువుకొని బలపరచబడటానికి అయ్యా మీరు మాకు మీ లేఖనాలను ఇచ్చారు. మీకు వందనాలు నాయన. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను అని మీరు మాకు ప్రభు ఆ ధైర్యాన్ని కలుగు చేసిన దేవా, ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ, వారికి కలిగినటువంటి శ్రమలలో, పరిస్థితులలో నాయన ఎక్కడా కుంగిపోకుండా ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ యేసు నామములో బలపరుస్తూ ఉన్నాము నాయన. వారిని లేవనెత్తండి. ఆ పరిస్థితి, వ్యతిరేకత ఏదైనా కావచ్చు, శ్రమ ఏదైనా కావచ్చు, కానీ వారిని బలపరచండి, లేవనెత్తండి నాయన. ప్రతి ఒక్కరిని ధైర్యపరచి మీరు వారికి తోడుగా ఉండి ఆయన జయకరమైన జీవితమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి మీ రాకడకు సిద్ధపరచమని, రక్షణ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో జరిగించమని ప్రభువా మమ్మల్ని అందరినీ, ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ తిరిగి మేము కలుసుకునేంతవరకు మీ కాపుదల భద్రత మాకు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.